బామ్మ, ప్లేట్ ఇడ్లీ పెట్టమ్మా, బాగా ఆకలిగా ఉంది. అయ్యో బాబు, ఇప్పుడే అయిపోయింది టిఫిను. అందుకే నాన్న ఇవన్నీ సరిదిస్తున్నాను. ఎండను పడి వచ్చారు కదా బాబు, ముందు మీరు తినండి. సూపర్ బామ్మ, ఇంత రుచికరమైన టిఫిన్ పెట్టుకొని లేదంటావేంటి? నేను తినడానికి దోసుకున్న టిఫిన్ బాబు మీకు పెట్టాను, మీరు తినండి, బాగా ఆకలి అన్నారు కదా. ఏంటి బామ్మగారు, నా ఆకలి తీర్చడం కోసం మీ ఆకలిని చంపుకున్నారు? ఇదిగో బామ్మ. అయ్యో వద్దు బాబు, ఏం పర్వాలేదు బాబు, మీరు వెళ్ళండి. ఒక అబ్బాయి వచ్చి టిఫిన్ చేసి డబ్బులు మర్చిపోయాడు. అటువైపే వెళ్ళాడు, కాస్త అందచేసి అమ్మా. పిలుస్తుంటే వినపడదా? బామ్మ దగ్గర టిఫిన్ చేసి డబ్బులు మర్చిపోయావంట. ఏ డబ్బులు అంత ఎక్కువైపోయా? కావాలనే మర్చిపోయానండి. ఏంటి, కావాలని మర్చిపోయావా? అవునండి, నేను నా ఫ్రెండ్ని కలవటానికి చాలా దూరం నుంచి వస్తుండగా మధ్యలో బాగా ఆకలి వేసి ఆ బామ్మ టిఫిన్ ఉందా అని అడిగా. అప్పటికే టిఫిన్ అయిపోయింది. ఆ ఆకలి గమనించిన ఆ బామ్మ తను తినడానికి దాచుకున్న టిఫిన్ నాకు పెట్టింది. డబ్బులు ఇస్తే తీసుకోలేదు. నా ఆకలి కోసం తన ఆకలి చంపుకుంది. అందుకే ఏం చేయాలో తెలియక ఆ 500 రూపాయలు అక్కడ పెట్టేసి వచ్చేది. వావ్, యు ఆర్ గ్రేట్. సారీ అండి మీ మీద కోపడినందుకు. అయ్యో పర్వాలేదండి, మీరు చాలా మంచివారండి. థ్యాంక్ యూ. నేను కనిపించలేదని చెప్పి ఆ బామ్మకు మీరే ఇచ్చేయండి. ఓ తప్పకుండా. ఐఎమ్ విజయ్ గోవింద్. ఐఎమ్ గీతిక. మీరు చేసిన ఈ మంచి పనికి మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఎప్పుడో ఎందుకండి, ఇప్పుడే మంచి జరిగింది. ఐ మీన్ మీరు కలవటం. ఆహా. మేడం, మీ ఫోన్ నెంబర్ ప్లీజ్. మీకెందుకు? ఆహా, ఆ బామ్మకి ఇస్తారో లేదని. ఆహా, పోయి నువ్వే ఇచ్చుకో. ఇప్పుడే కదండి మీరు మంచివారు అన్నారు. హే విజయ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ప్రయాణం ఎలా జరిగింది? సూపర్ రా. రే, దారిలో ఓ అందమైన అమ్మాయి పరిచయం అయిందిరా. తను నా కోసమే పుట్టినట్టుందిరా. తనే నా దేవత. ఇప్పుడే చూసా, అప్పుడే లవ్ ఏంట్రా బాబు? ఇంతకీ ఆమె ఎవరు? సింగిలా మింగిలా తెలుసుకోవాలి కదరా. ఏమోరా, అవన్నీ నాకు అనవసరం, తనే అవసరం. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ అని చెప్పించాక ఎక్కడి నుంచి వెళ్ళేది. సరే గాని ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు గీత. అబ్బో, గీత. గీత అంటే అందంగా ఉండొచ్చు మరి. అసలే పేరు గీత. నువ్వు ఇలాగే లేట్ చేసావనుకో, గీత దాటిపోద్ది, నీ తలరాత మారిపోద్ది. నో వే. 1 minute. బుజ్జి చెప్పు. అబ్బో బుజ్జి. ఆహా. రే,
నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, రెస్ట్ తీసుకో, ఇప్పుడే వచ్చేస్తా. ఓకేరా. ఉఫ్, ఇప్పుడు నా దేవత ఎక్కడుందో ఏం చేస్తుందో. మేడం, 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 మీతో కొంచెం పర్సనల్ ప్లీజ్. ఏం చెప్పండి. అది నేను మిమ్మల్ని ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? చెప్పండి. మేడం, మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే పడిపోయాను. ఎందుకైనా పిలిచింది? చెప్పండి. మొదటి ప్రామిస్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నా. ఐ లవ్ యూ గీత, ఐ లవ్ యూ గీత, ఐ లవ్ యూ గీత. ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, బట్ నువ్వు చాలా మంచివాడివి. నీ మనసులో ఉన్నది చెప్పడం తప్పు కాదు, బట్ నా మనసులో ఉన్నది చెప్పాలంటే మా వాళ్ళ డెసిషన్ పై ఆధారపడి ఉంది. సో
రే విజయ్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈడు? ఈ రోజు నీకు నేను సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వు నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చావేంట్రా? ఏంట్రా, అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పిస్తానని చెప్పి నువ్వు పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అంటే నా ఫోన్లో బుజ్జి ఫోటో చూసి నీ ప్రేమను త్యాగం చేసి వెళ్ళిపోతున్నావన్నమాట. రేయ్, ఒక అమ్మాయిని ఇష్టపడ్డామంటే ఆమె ఎవరు, ఏంటి? నీ లవ్ గురించి ఎప్పుడైనా నాతో డిస్కస్ చేసావా? నా లవ్ గురించి ప్రతి విషయం నీతో చెప్పేవాడిని. బట్ నీ లవ్ గురించి ఎప్పుడైనా నాతో చెప్పావా? చెప్పుంటే ఇంతవరకు వచ్చేదా? నీ ఫోన్లో తన ఫోటో చూసాకే నాకు అర్థమైంది. ఏంటి అర్థమయ్యేది? ఒక అబ్బాయి అమ్మాయి రోడ్డు పైన కలిసి తిరిగితే లవర్స్, ఒక అబ్బాయి అమ్మాయి బైక్ పై తిరిగితే లవర్స్, ఒక అబ్బాయి ఫోన్లో అమ్మాయి ఫోటో ఉంటే లవర్స్. అంతేనా? అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు అని మాత్రం అర్థం చేసుకోరండి బావా. అంటే తను నీ నీ అంటే తను నీ ఎస్, షీ ఈజ్ మై సిస్టర్, మై కజిన్ సిస్టర్, మా కొలీగ్స్ వాళ్ళ అమ్మాయి. మీ ఇద్దరి లవ్ గురించి నాకు ముందే తెలుసురా. నా బండి ఆగిపోయిన ప్లేస్లో మీ ఇద్దరి మొదటి పరిచయాలు జరిగాయి. అప్పుడే అనుకున్నా మీ ఇద్దరిని ఎలాగైనా కలపాలని. అంతలో సడన్గా మా చెల్లి నుంచి ఫోన్. నేను వెళ్ళాక తెలిసిందే. ఏంట్రా అర్జెంట్ రమ్మన్నా? అన్నయ్య, నీతో విషయం చెప్పాను. అన్నయ్య, నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. నిన్న ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, చాలా మంచివాడు. ఇంతకీ వాడు ఎక్కడ ఉంటాడు? తెలియదన్నయ్య, బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడంట. ఎవడు? ఆ విజయ్ గోవింద్ గడా? నీకే తెలుసు అన్నయ్య? వాడు కలవడానికి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్ అని నేనే. అవునా? నీ చేత ఐ లవ్ యూ చెప్పిస్తే గానీ ఇక్కడి నుంచి వెళ్ళాడంట. నీతో విషయం చెప్పాలి. నేను నీ కజిన్ సిస్టర్ అని వాడికి తెలియకూడదు. నువ్వు చాలా లక్కీరా, ఎందుకంటే వాడు నిజంగా చాలా మంచోడు. నీ చేత ఐ లవ్ యూ చెప్పిస్తే గానీ ఇక్కడి నుంచి వెళ్ళాడంట. వాడికి నాపై ఎంత ప్రేమ ఉందో తెలియాలి కదా. నీకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తను నా చెల్లెని నీతో చెప్పొద్దంది. యాక్చువల్లీ నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నది ఇదే. తన చేత ఐ లవ్ యూ చెప్పించడం కాదు, ముందు నువ్వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు. తను నీ కోసం వెయిటింగ్. ఏంటి సార్ అంత ప్రేమించానన్నారు? ఇదేనా నీ ప్రేమ? ఒక అబ్బాయి ఫోన్లో అమ్మాయి ఫోటో ఉంటే వాళ్ళిద్దరు లవ్వర్స్ అని ఊహించుకోవడమేనా? చెల్లో అక్కో అయిండొచ్చని ఎందుకు ఊహించుకోరు? సారీ గీత. రే, ఫస్ట్ టైం నువ్వు నన్ను చూసినప్పుడు పడిపోవడం కాదురా, నేనే నీకు పడిపోయా. నుంచి మా అన్నయ్య చెప్పాక ప్రేమ ఇంకా పెరిగిందిరా.
అంత లవ్ చేసినోడివి నా కళ్ళల్లో ప్రేమ కనిపించలేదారా? నువ్వు నాకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ప్రేమను కాదన్నా, కానీ ఫ్లవర్ తీసుకున్నప్పుడు నా ప్రేమ కనిపించలేదురా. నేను నో అని చెప్పలేదు కదా, జస్ట్ టైం అడిగా. కనీసం ఒక్కసారైనా కలిసావారా? ఒకరోజు అన్నయ్య సడన్గా ఫోన్ చేసి, ఏ గీత ఏంటిది? వాడు నా మొబైల్లో నీ ఫోటో చూసి నువ్వు నా చెల్లెమని చెప్పేస్తా. వాడు చాలా బాధపడుతున్నాడు. నువ్వు అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వచ్చి వాడు అక్కడే ఉంటాడు. సారీ గీత, తప్పైపోయింది గీత. సారీ గీత, ప్లీజ్ గీత. అమ్మాయిల కోసం త్యాగాలు యుద్ధాలు చేయక్కర్లేదు. ఇదిగో బుజ్జి, ఇదిగో కన్నాని ప్రేమగా పిలిస్తే చాలరా. ప్రేమ ప్రపంచం అనుకుంటాం.